అనగనగా తాయారమ్మ అనే ఒక వృద్ధురాలు సురేష్ అనే తన మనవడితో కలిసి జీవనం సాగిస్తుంది. సురేష్ తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో సురేష్ని అల్లారుముద్దుగా పెంచుతుంది. కాని సురేష్ ఒట్టి సోమరిగా తయారవుతాడు. ఏం తాయారమ్మా, ఈ వయసులో కూడా ఏం కష్టపడతావ్? ఎదిగిన మనవడున్నాడు, వాడితో పని చేయించి నువ్వింట్లో విశ్రాంతి తీసుకోవచ్చుగా. వాడా పనిచేసేది? ఒట్టి సోమరిపోతూ. వాడలా తయారవ్వడానికి కారణం కూడా నేనేలే. ఏం చేస్తాం, చిన్న వయసులోనే తల్లిదండ్రులు పోయారని గారాబంగా పెంచాను. ఇప్పుడు వాడే నా తలకు బరువయ్యాడు. అలా అంటే ఎలా? 4 రోజులు కడుపు మాడిస్తే వాడే వచ్చి పనిచేస్తాడు. వాడేమీ పనిచెయ్యడయ్యా. వాడికి రంగురాళ్ల పిచ్చి. వర్షాలు ఎప్పుడు పడతాయా అని ఎదురుచూస్తున్నాడు. పడంగానే రంగురాళ్లు ఏరుకోవడానికి వెళ్తాడంట. ఏదో ఒకరోజు లక్షలు విలువ చేసే రంగురాళ్లు దొరుకుతాయని, అప్పుడు వాడు ఈ ఊర్లో అందరికన్నా ధనవంతుడునవుతానని పగటి కలలు కంటుంటాడు. వాడికి ఈ పిచ్చుందా? అయితే మీ మనవడి స్నేహం పట్టేనేమో. మావాడు కూడా రంగురాళ్లు దొరికే సమయం వస్తుంది, అక్కడికి వెళ్తానంటున్నాడు. ఏంటో వీళ్ల పిచ్చి. ఒకవేళ ఆ రాయి దొరికినా దాని విలువ వీళ్లకెలా తెలుస్తుందో ఏంటో నాకైతే అర్థం కాదు. ఎప్పుడోకప్పుడు బుద్ధొస్తుందిలే అని ఎదురు చూడడం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు. అవును, నేను కూడా వాడికి బుద్ధి ఎప్పుడొస్తుందా అనే ఎదురుచూస్తున్నా. అలా తాయారు ఇంటికి చేరుకుంటుంది. అప్పుడే ఇంటి నుండి బయటకు వెళ్తున్న సురేష్ని చూసి, ఏరా ఎటుపోతున్నావు? కాస్త ఈ బుట్ట దించుదూగానిరా. నేను వెళ్తున్నా. సరేగాని ఒక 10 రూపాయలుంటే ఇవ్వు. ఇంకా ఎన్ని రోజులు నన్ను డబ్బులడుగుతావురా? పెళ్లి చేసుకునే వయసొచ్చింది. ఈ ముసల్దానిమీద ఆధారపడడానికి సిగ్గుగా లేదురా? నువ్విలా తయారవ్వడానికి నేనే కారణమంటున్నారు. నీవల్ల నాకు చెడ్డపేరొస్తుంది. వాళ్ళలానే అంటారులే. రేపు నేను కోటీశ్వరుణ్ణయ్యాక నిన్నే పొగుడుతారు చూడు. నువ్వు కోటీశ్వరుడవు అవుతావో లేదో నాకు తెలీదు కాని, నేను బ్రతికుండగా ఏదో ఒక పని చేయి చాలు. నేను పోతే నిన్ను చూసేవారు కూడా ఉండరు. అది గుర్తుపెట్టుకో. ఎందుకేవా పిచ్చి మాటలు మాట్లాడతావు? నీ కళ్ళ ముందే నేను కోటీశ్వరుణ్ణవుతా చూడు. అయినా 10 రూపాయలు అడిగితే ఇన్ని మాటలు చెప్పడం అవసరమా? ముందు డబ్బులివ్వు. 10 రూపాయలకి దిక్కులేదు కాని కోటీశ్వరుడవుతాడంట. అలా సురేష్ అవ్వ దగ్గర 10 రూపాయలు తీసుకుని తన స్నేహితుడైన బాబ్జీ దగ్గరకు వెళ్తాడు. ఎరా బాబ్జీ, మన ప్రయాణం ఎప్పుడు? ఇంకా ఎన్ని రోజులేలా ఎదురు చూడాలి? ఇంకో వారం రోజులంతే. తర్వాత రంగురాళ్ల కోసం అందరూ వెళ్తారు. మనం కూడా వెళ్ళి మన అదృష్టాన్ని పరీక్షించుకోవటమే. ఒక్క మంచి రాయి దొరికితే చాలు, జీవితం సెటిల్ అయిపోతుంది. నేను కూడా ఎదురు చూసేది అదే కదరా. అయితే మనం ఒక ఒప్పందానికి వద్దాం. నాకేది దొరికినా అది ఎంత విలువైనదైనా, నీకేది దొరికినా ఎంత విలువైందైనా వచ్చిన డబ్బుని ఇద్దరం సగం సగం పంచుకుందాం. సరేరా, ఈ ఒప్పందం నాకు నచ్చింది. ఏది దొరికినా ఇద్దరం సగం సగం పంచుకుందాం. ఆ సమయం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాన్రా. అయితే మనం లక్షాధికారులం అవ్వడానికి ఇంకా వారం మాత్రమే ఉందన్నమాట. ఇదంతా అక్కడే ధ్యానంలో ఉన్న ఒక ఋషి విని వారిద్దరితో, మీ సమస్యకు నా దగ్గర పరిష్కారం ఉంది. ఈ సాధువెవడ్రా బాబు? ఎప్పుడు చూసినా మీ సమస్యకు పరిష్కారం నా దగ్గరుంది అంటాడు. వాడికి ఏం చెయ్యాలో తెలియక అలా చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాడు. కుటుంబ బాధలు తట్టుకోలేక ఇలా వచ్చి తపస్సు చేసుకుంటున్నట్టున్నారు. ఓయ్ మహానుబాబా, నిన్నే. వెళ్ళి ఎక్కడైనా అడవిలో కూర్చుని తపస్సు చేసుకోవచ్చు కదా. ఊరి మధ్యలో మీకేం పని? భలే చెప్పావరా. వీడే మన ఊరికి పెద్ద సమస్యలే ఉన్నాడంటే వీడు మన సమస్యకి పరిష్కారం చెప్తాడంట. మీ సమస్యకు పరిష్కారం నా దగ్గర ఉంది. ఇక్కడుంటే వీడు ఇలానే విసిగిస్తాడు గాని పదరా వెళ్దాం. అలా ఆ సాధువు ఏం చెబుతున్నాడో పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. వారం రోజుల తర్వాత, ఎరా బాబ్జీ, వెళ్దామా? త్వరగా వెళ్ళాలి. తొలకరి పడింది. మట్టిలో ఉన్న రాళ్లు బయటకొస్తాయి. అవును, పోయినసారి ఒకడికి 1,00,000 రూపాయలు విలువ చేసే వజ్రం దొరికిందంట. ఈసారి మనకు అటువంటిదే దొరకాలి. 1,00,000 రూపాయలే? 10కి 1 సున్నా ఉన్నట్టు 1,00,000కి ఎన్ని సున్నాలుంటాయిరా? దొరికిన తర్వాత అమ్మితే ఆ కొనుక్కున్నోడే చెప్తాళ్లేరా ఎన్ని సున్నాలుంటాయో. ముందు మనకంత విలువైంది దొరకాలిగా. తప్పకుండా దొరుకుతుంది. దేవుడికి గట్టిగా దండం పెట్టుకుని వచ్చాలే. సరే, మన మాటల్లోనే సమయం అంతా వృధా అవుతుంది. వెళదాం పద, చాలా దూరం వెళ్ళాలి. అలా వారిద్దరూ కలిసి రంగురాళ్లు ఏరుకునే ప్రదేశానికి వెళ్తారు. అప్పటికే అక్కడ చాలామంది ఉంటారు. అరే, అక్కడ చాలా మందున్నారు. మనం ఇంకో దిక్కు వెళ్దాంరా. అక్కడ వెతుకుతున్నారంటే వజ్రాలు అక్కడే దొరికే అవకాశం ఉన్నట్టుంది. సరే, అక్కడికి వెళ్ళి వాళ్ళని అడుగుదాం. బాబాయ్, నువ్వెప్పటి నుండి వెతుకుతున్నావు? నేనా బాబూ? దాదాపు సంవత్సరం నుండి వెతుకుతున్నా.
ఇప్పటివరకు ఒక్క రాయి కూడా దొరకలేదు. ఏంటి, సంవత్సరం నుండి వెతుకుతుంటే ఒకటి కూడా దొరకలేదా? నువ్వు దొరికే చోట వెతకడం లేదేమో. అవును బాబు, నేను వెతికిన చోట దొరకడం లేదు గాని ఒక 10 రోజుల క్రితం నాతో పాటు వచ్చిన వాడికి ఒక రాయి దొరికింది. దాని విలువ 10,000 రూపాయలు చేస్తుందని ఒక వ్యాపారి వచ్చి కొనుక్కొని వెళ్లాడు. 10,000 రూపాయలే? మరి నీకెందుకు దొరకటం లేదు? దానికి అదృష్టం ఉండాలి బాబు. వాడికి అదృష్టం ఉండి ఆ రాయి దొరికింది. నాక్కూడా అంత విలువైంది దొరుకుతుందనే ఆశతోనే నేనింకా వెతుకుతున్నా. ఏం బాబు, మీరు కూడా రాళ్లకోసమే వచ్చారా? అవును బాబాయ్, మా అదృష్టాన్ని పరిష్కరించుకోవడానికే వచ్చాము. మమ్మల్ని ఇక్కడ వెతకమంటావా? ఇప్పటివరకు నేనీ ప్రాంతమంతా వెతికాను. నాకేమీ దొరకలేదు. మీరు అటువైపు వెళ్లి వెతకండి, దొరికే అవకాశం ఉంది. పదరా, మనం అటువైపు వెళ్ళెతుకుదాం. అలా సురేష్ బాబ్జీ వెతుకుతూ ఉంటారు. వారం రోజుల సమయం గడుస్తుంది. వారికి ఎటువంటి విలువైన రాయి దొరకదు. కాని వీరితో పాటు వెతుకుతున్న ఆ వ్యక్తికి ఒక రాయి దొరుకుతుంది. ఇదిగో బాబు, నాకొక రాయి దొరికింది. సంవత్సరం నుండి వెతుకుతుంటే ఇప్పుడు దొరికింది. ఇక నా కష్టాలన్నీ తీరినట్టే. మంచిది బాబాయ్, నీ కష్టం ఫలించింది. దాన్ని ఎక్కడమ్ముతావు? అదిగో అక్కడ ఉన్నది ఈ రంగురాళ్లు కొనే వ్యాపారే. అతని దగ్గరికి తీసుకువెళ్లి దీనికి ఎంత ధర వస్తుందో కనుక్కుంటా. అలా ఆ వ్యక్తి ఆ రాయిని పట్టుకొని వ్యాపారి దగ్గరకు వెళ్తాడు. సురేష్ బాబ్జీ కూడా వెళ్తారు. ఆ రాయిని పరిశీలించిన వ్యాపారి, ఏంటి పెద్దాయనా, నీకెన్నిసార్లు చెప్పాను ఇటువంటి రాళ్ళు తేవద్దని? ఇది ఒట్టి రాయి మాత్రమే, వజ్రం కాదు. వెళ్ళి మంచి రాయి ఏదైనా దొరికితే తీసుకురా. అయ్యో, ఇది కూడా వజ్రం కాదా? ఎంతో ఆశతో వచ్చానయ్యా. దీనికి ఎంతో కొంత డబ్బు ఇప్పించండి. పిచ్చిరాళ్లకు డబ్బులు ఎక్కడ్నుంచి ఇవ్వమంటారు? డబ్బులు ఇవ్వడం కుదరదు, వెళ్ళండి. పోనీలే బాబాయ్, అది పిచ్చిరాయి అంటున్నాడు కదా, ఇంకోసారి ప్రయత్నించి చూడు. తప్పకుండా మంచి రాయి దొరుకుతుంది. ఇంక నాకు ఓపిక అయిపోయింది బాబు. ఊర్లో ఉండి ఏ కూలి పని చేసుకున్నా ఇప్పటికీ చాలా సంపాదించేవాణ్ణి. సంవత్సర కాలంగా ఇక్కడ సమయం వృధా చేసుకున్నాను. ఇక నేనిక్కడ ఉండను, మా ఊరు వెళ్ళిపోతా. అలా ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాని సురేష్ బాబ్జీ మాత్రం నెల రోజులు అలా వెతుకుతూ ఉంటారు. వారికి ఒక్క విలువైన రాయి కూడా దొరకదు. ఇక అలసిపోయిన వారిద్దరూ, ఏంట్రా, ఒక్క రాయి కూడా దొరకడం లేదు? ఇక మనకు దొరికినట్టేనా? నా ఓపిక అయిపోతుందిరా. నాకు అలానే అనిపిస్తుందిరా. మనకు అదృష్టం లేనట్టే. ఏం చేద్దాం, తిరిగి ఊరెళ్ళిపోదామా? మా నాన్నకి లక్షాధికారినైన తర్వాత ఊర్లోకి వస్తానని చెప్పానురా. ఇప్పుడు ఏమంటాడో, ఎన్ని తిడతాడో. ఆయన చెప్పినట్టు ఊర్లో వ్యవసాయం చేసుకున్నా బాగుండేది. అలా ఇద్దరూ కలిసి ఊర్లోకి చేరుకుంటారు. వారు వెళుతుండగా మళ్ళీ అక్కడ ఉన్న సాధువు వీరిద్దరినీ చూసి, మీ సమస్యకు పరిష్కారం నా దగ్గర ఉంది. పరిష్కారం నా దగ్గర ఉంది. ఏంట్రా వీడు మళ్ళీ మొదలుపెట్టాడు? మనం ఎప్పుడు కనబడినా మీ సమస్యకి పరిష్కారం నా దగ్గరుంది అంటాడు. అసలు వీడి సమస్య ఏంటో కనుక్కుందామా? అలా అనకరా. అసలు అతను మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు? మన సమస్య అతనికి తెలుసా లేదా అనేది అతని దగ్గరికి వెళ్ళి అడిగితే తెలుస్తుంది కదా. ఒకసారి వెళదాం పద. ఏంటి మీరు మాకు చెప్పదలుచుకుంది? ఏదైనా ఉంటే చెప్పండి, అంతేగాని 10 సార్లు ఇలా పరిష్కారం చెబుతాననకండి. అలా చిరాకు పడితే ఎలా బాబూ? దేనికైనా ఓపిక ఉండాలి. అనుకున్నది వెంటనే దొరికితే మనిషి కష్టమనేది మరిచిపోతాడు. అయ్యో బాబోయ్, మీరేం చెప్పాలనుకుంటున్నారో అది సూటిగా చెప్పండి. సరే, వినండి. మీరు విలువైన వజ్రాల గురించి వెతుకుతున్నారు. త్వరలో మీరు బాగా డబ్బున్నవారు కావాలనుకుంటున్నారు. అవును, నిజమే. మీరు పరిష్కారం ఏదో అన్నారు, అదేంటో చెప్పండి. సరే, మీకు కావలసింది బంగారము వజ్రాలేనా? సరే అయితే, ఎదురుగా కనపడుతున్న చెట్టు తొర్రలో 2 సంచులు ఉన్నాయి. వాటినిక్కడకు తీసుకురండి. వెళ్ళండి. అలా సురేష్ వెళ్లి ఆ 2 సంచులు తెస్తాడు. వాటిని తెరిచి చూడండి. అందులో ఉన్నవి మీ సొంతం. అమ్మో, ఒక సంచి నిండా వజ్రాలు, 2 సంచి నిండా బంగారమా? వీటిని చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయిరా. స్వామి, ఇవి నిజంగా మాకేనా? వీటిని మేం సొంతం చేసుకోవచ్చా? ఈ 2 సంచులు మీ సొంతమే నాయనా. వీటి గురించే మీకు ఇన్ని రోజుల నుండి తెలియజేయాలనుకుంటున్నాను. కాని మీరు నన్ను పట్టించుకోవడం లేదు. నిజంగానా? మమ్మల్ని క్షమించండి స్వామి. మీరింత మంచివారని, మాకింత మంచి చేస్తారని తెలియక మిమ్మల్ని అవమానించాము. వీటిని మాతో తీసుకెళ్లమంటారా? తప్పకుండా తీసుకువెళ్లవచ్చు. కాకపోతే ఒక షరతు. అందుకు మీకంగీకారమైతే వీటిని మీరు తీసుకువెళ్లవచ్చు. ఏమిటా షరతు? ఇంత బంగారం వజ్రాలు మా సొంతమవుతున్నాయంటే అది ఎటువంటిదైనా మాకు అంగీకారమే. చెప్పండి. తప్పకుండా. ఇదిగో నాయనా, ఇది ఖాళీ సంచి. ఈ ఖాళీ సంచిలో మీరు బంగారం వజ్రాలు నింపితే తప్పకుండా మిగిలిన 2 సంచులు మీ సొంతమవుతాయి. ఒకవేళ
మీరు ఈ ఖాళీ సంచిని నింపలేకపోతే ఈ 2 సంచులతో పాటు మీరు వేసిన బంగారం వజ్రాలు కూడా మాయమైపోతాయి. ఈ షరతు మీకు అంగీకారమేనా? ఈ ఖాళీ సంచిలో బంగారం వజ్రాలు నింపాలా? నింపితే ఈ 2 సంచులు మా సొంతం అవుతాయి, లేకుంటే 3 సంచులు మాయమవుతాయి. అంతేనా మీరన్నది? మాకొక్క నిమిషం సమయం ఇవ్వండి, ఇప్పుడే చెబుతాం అంటూ వారిద్దరూ అక్కడ ఉన్న సాధువుకు కొద్దిగా పక్కకు వచ్చి, యారా, ఆ సాధువు చెప్పింది అర్థమైందా? ఆ సంచిలో బంగారం వజ్రాలు నింపాలంట. నింపితే మిగిలినవి మన సొంతం, లేకుంటే వాటితో పాటు మన బంగారం కూడా పోతుంది. అదెంత పండ్రా, మా బామ్మ నగలు చాలానే ఉన్నాయి. వాటిని నాకు కాబోయే బారికి బహుమతిగా ఇస్తానని దాచిపెట్టింది. వాటిని తీసుకొచ్చి ఆ ఖాళీ సంచిలో నింపుదాం. మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా తీసుకురా, ఆ సంచి నిండిపోతుంది. అప్పుడు ఆ 2 సంచులు మన సొంతమైపోతాయి. అప్పుడు ఎవరి బంగారం వాళ్ళు తీసుకుని మిగిలిన 2 సంచులు ఇద్దరం సమానంగా పంచుకుందాం. ఏమంటావ్? ఏంట్రా, నీ బుర్ర పాదరసంలా పనిచేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? పద, వెళ్ళి సాధువు పెట్టిన షరతులు అంగీకరించి ఆ 2 మూటల్ని మన సొంతం చేసుకుందాం. అలా వారు ఆ 2 సంచులతో పాటు ఖాళీ సంచిని కూడా తీసుకుని అక్కడి నుంచి వచ్చేస్తారు. తమ ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకొచ్చి ఆ ఖాళీ సంచిలో వేస్తారు. ఇదేంట్రా, మనిద్దరింట్లో బంగారమంతా తీసుకొచ్చి వేసినా ఈ సంచిలో పావువంతు కూడా నింపలేకపోయాము. అయితే మన అంచనా తప్పైంది. ఇంత బంగారం వజ్రాలు వేసినా నిండలేదంటే దీన్ని నింపడం అసాధ్యమంటావా? అసాధ్యమనేది ఉండదు సురేష్. మనం ఈ సంచిని తప్పకుండా నింపగలం. ఈ రోజు మనం నింపలేకపోయినా ఒక 2-3 సంవత్సరాల్లోపు మనం తప్పకుండా ఈ సంచి నింపగలం. ఎలా నింపుతాంరా బాబ్జీ? ఈ సంచి నిండాలంటే మనకు బోల్డంత బంగారం కావాలి. ఏ విధంగా నింపుతామని నీ నమ్మకం? ఏముందరా, కష్టపడి పనిచేద్దాం. సమయాన్ని వృధా చేయకుండా, శక్తి వంచన లేకుండా కష్టపడదాం. ముందుగా మన పొలం చక్కగా పండేలా చెయ్యాలి. అది కూడా సంవత్సరానికి 3 పంటలు వచ్చేలా చెయ్యాలి. మనకు నీరు సమృద్ధిగా ఉంది. వాటిని ఉపయోగించి 3 పంటలు పండించడం అసాధ్యమేమీ కాదు. సంవత్సరానికి 3 పంటలంటే మాటలు కాదు, 365 రోజులు కష్టపడాల్సిందే. ఆ 2 సంచుల్లో ఉన్న విలువైన వజ్రాలు, బంగారం మన సొంతం చేసుకోవాలంటే కష్టపడటం తప్ప ఏమీ చెయ్యలేం. మనకొక మంచి రంగురాయి దొరికితే దాంతో వచ్చే డబ్బుతో బోల్డంత బంగారం కొనుక్కోవచ్చు. చూడు, రంగురాళ్లంటూ మన సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఇక నుండి మన లక్ష్యం ఒక్కటే, ఎలాగైనా ఆ సంచిని నింపాలి. అలా వాళ్ళు ఎంతో కష్టపడి ఆ సంవత్సరం 3 పంటలు పండిస్తారు. ఆ దిగుబడి నుండి వచ్చే డబ్బుతో చాలా బంగారం కొంటారు. కొన్న బంగారాన్నంతా తీసుకొచ్చి ఆ సంచిలో వేస్తారు. చూసావా బాబ్జీ, మనం ఎంత బంగారం వేశాం, అయినా ఈ సంచి సగం కూడా నిండలేదు. ఇది ఎప్పటికి నిండుతుంది? ఆ 2 సంచులు మన సొంతం ఎప్పుడవుతాయి? మన కష్టం ఫలించి మంచి పంటలు పండాయి. ఈ సంవత్సరం మనం సంచిని దాదాపు సగం నింపాం. అలానే మరొక సంవత్సరం కష్టపడదాం. కాకపోతే ఇప్పటి పొలం కన్నా మరింత పొలం కౌలుకి తీసుకుని పండిద్దాం. కావలసిన కూలీల్ని పెడదాం. తప్పకుండా వచ్చే సంవత్సరం ఈ సంచిని నింపుతామనే నమ్మకం నాకుంది. నీలాంటి మిత్రుడి సహవాసంతో ఎంతటి కష్టాన్నైనా సాధించగలమన్న నమ్మకం నాకుందిరా. సరే, నువ్వన్నట్టే చేద్దాం. అలా వారు మరో సంవత్సరం వారి పొలమే కాకుండా కొంత పొలం కౌలుకు తీసుకుని శక్తి వంచన లేకుండా కష్టపడతారు. అలా వారి కష్టానికి ఫలితంగా పోయిన సంవత్సరం కన్నా అధిక మొత్తంలో దిగుబడి సాధిస్తారు. చూసావా సురేష్, మనం ఎంత దిగుబడి సాధించామో? దీనుండి మనకు అధిక మొత్తంలో డబ్బు కూడా వస్తుంది. ఆ డబ్బుతో బంగారం కొందాం, ఆ సంచిని నింపుదాం. తప్పకుండా ఈసారి నిండుతుందనే అనుకుంటున్నా. పద, పట్నం వెళ్ళి ఆ ధాన్యాన్ని అమ్మొద్దాం. అలా వారు పట్నం వెళ్లి తమ దగ్గర ఉన్న ధాన్యాన్నంతా అమ్ముకొని వచ్చిన డబ్బుతో బంగారం కొని తీసుకొచ్చి మళ్లీ ఆ సంచిలో పోస్తారు. కాని ఆ సంచి నిండడానికి ఇంకా పావువంతు మిగిలే ఉంటుంది. చూసావా, సంచి 3/4 వంతు నిండింది. ఇంకా పావువంతు మాత్రమే ఉంది. దీనిని కూడా నింపామంటే నింపితే ఆ 2 సంచులు మనమేనంటావు, అంతేగా? కాని చాలా కష్టపడాల్సింది. అసలు ఇంత కష్టపడ్డం అవసరమా? ఆ 2 సంచులు మనకు దక్కితే దక్కే, లేకుంటే లేదు. ఇప్పటివరకు చాలా బంగారం డబ్బు సంపాదించాం. వాటితో మనం సుఖంగా ఉండొచ్చు. మన బంగారం మనం తీసేసుకుందాం. ఆ సాధువు ఏం చెప్పాడో నీకు గుర్తులేదా? ఈ సంచిని నింపకుండా మధ్యలో ఆపేస్తే 3 సంచులు మాయమైపోతాయన్నాడు. అంటే మనం కష్టపడి సంపాదించిన ఈ బంగారం కూడా మనకు దక్కదు. పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అయితే ఈ సంచిని నింపడం తప్ప వేరే మార్గం లేదంటావా? సరే, 2 సంవత్సరాలు కష్టపడ్డాం. ఇంకొక సంవత్సరం కష్టపడితే మొత్తం 3 సంచులు మన సొంతమవుతాయి. అలా వారు 3వ సంవత్సరం కూడా కష్టపడి 3 పంటలు పండిస్తారు. దాని నుండి అధిక మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. వచ్చిన డబ్బుతో బంగారం కొని ఎలాగైనా ఆ 3వ సంచిని నింపుతారు. అమ్మయ్యా, 3వ సంచిని ఇన్నాళ్లకు నింపగలిగాం. ఇప్పుడు ఆ 2 సంచుల్ని కూడా మన సొంతం చేసుకున్నాం. ఈ రోజు నాకు ఎంతో సంతోషంగా ఉందిరా బాబ్జీ. ఈ 2 సంచుల్లో ఉన్న వజ్రాలు, బంగారం చాలా విలువైనవి.
ఒక్కొక్క వజ్రం చాలా విలువైనదిలా కనిపిస్తుంది. అయితే మన కల నెరవేరినట్టే. ఇప్పుడు మనం కోటీశ్వర్లం. అలా వారు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడకు బాబ్జీ తండ్రి, సురేష్ బామ్మ ఇంకా సాధువు కూడా అక్కడికి వస్తారు. శభాష్రా సురేష్, నువ్వు ఎంతో కష్టపడి బంగారం సంపాదించావు. బాబ్జీ లాంటి స్నేహితుడు ఉండబట్టే ఇదంతా సాధ్యమైంది. ఈ 3 సంచులు మేం సమానంగా పంచుకోబోతున్నాం. ఏ 3 సంచులు నాయనా? మీరు కష్టపడి సంపాదించింది ఒక సంచేగా? అదేంటి స్వామి, ఒక ఖాళీ సంచి నింపితే మిగిలిన 2 సంచులు మా సొంతం అన్నారు? ఆగండి, అసలు విషయం నేను చెప్తా. మిగిలిన ఆ 2 సంచుల్లో ఉన్నవి వజ్రాలు బంగారం కానే కాదు. అందులో ఉన్నవి గాజు ముక్కలు, గొల్టు నగలు. మీకింకో విషయం చెప్పాలి. అతను అసలు సాధువే కాదు, మీ బాబాయ్ రంగనాథం. మమ్మల్ని ఇంత మోసం చేయాల్సిన పనేముంది? ఎందుకు మాకీ గిల్టు నగలు, గాజు ముక్కలను చూపించి మోసం చేశావు? ఏం చేస్తాన్రా, మీరు రంగురాళ్ల మోజులో పడి కష్టపడడం మానేసి ఊరికే వచ్చే డబ్బు కోసం సమయాన్ని వృధా చేస్తున్నారు. సమయం విలువ, కష్టపడితే వచ్చే లాభం గురించి మీకు తెలియజేయాలనే మేమంతా ఈ నాటకం ఆడాం. అంతేకాదు బాబూ, మీరు ఖాళీ సంచిలో కూడబెట్టిన బంగారం మీరు కొన్న రోజు కన్నా ఈ రోజు 3 రెట్లు పెరిగింది. అంటే మీరు ఈ 3 సంవత్సరాల్లో ఇటువంటివి 3 సంచుల బంగారం సంపాదించారన్నమాట. అర్థమైందా? కష్టపడితేనే దేనినైనా సాధించవచ్చని ఆ గాజుముక్కలు వదిలేసి మీరు నింపిన ఈ బంగారం చెరిసగం పంచుకోండి. మీ అందరికీ కృతజ్ఞతలు. మా ఇద్దరికీ కష్టం విలువ తెలియజేశారు. ఈ 3 సంవత్సరాలే కాదు, ప్రతి సంవత్సరం ఇలాగే కష్టపడి పనిచేస్తామని మీకు మాటిస్తున్నాం. బామ్మా, ఎంత పని చేశావే! ఏదేమైనా చివరికి లక్షాధికారిని చేశావు. అలా వారు ఆ రోజు నుండి కష్టపడి పనిచేసి వారు అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ సంపాదించి ఎంతో సుఖంగా జీవనం సాగిస్తారు.